తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏదైనా ఇంట్లో కానివ్వండి, లేదంటే ఒక మనిషి కానివ్వండి, దుర్భర పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు సో ఆ సమస్యల్ని అధిగమించడానికి లలితా సహస్రనామంలోని ఏదైనా ఒక నామాన్ని జపిస్తే, అంటే మనకు ప్రతి సమస్యకి ఒక నామం అనేది ఉంటుంది కదా గురుగారు. సో లలితా సహస్రనామంలోని ఏదైనా ఒక నామాన్ని తెలియజేస్తారా గురుగారు, రకరకాల పరిస్థితుల నుంచి బయటపడడానికి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఎందుకు తొలగిపోతుంది అనేటువంటిది మీరు ముందుగా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక మొక్కను పెంచుతున్నారు అనుకోండి. ఆ మొక్క గురించి పూర్తిగా తెలిసినప్పుడు ఏం చేస్తారు, దానికి ఏ ఎరువులు వేయాలి, మొక్క ఎలా పెరుగుతుంది, ఎలాంటి పుష్పాలు ఇస్తుంది, దానికి ఎట్లాంటి, అది ఏ ఔషధంగా మారుతుందని దాని గురించి క్లారిటీ ఉంటుంది. ఈ విశ్వం అనేటువంటిది ఏమిటి, విశ్వం ఎలా రన్ అవుతుందని చెప్పేది లలితా సహస్రనామాలు. ఊరికేదో చదువుకుంటూ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి జగగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అమ్మవారంటే ఏమిటి అనేటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ ఇస్ లలితా సహస్రనామాలు. ఓకే, అమ్మవారంటే ఏమిటి అసలు తెలుసుకున్న లలిత. ప్రతి వస్తువులోని, ప్రతి విషయంలోని, ప్రతి అణువున ఉన్నటువంటిది అమ్మవారు అని తెలియజేయడమే సహస్రనామం యొక్క అర్థం. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అంటే మీకు అండర్స్టాండింగ్, అంటే విశ్వం అంటే ఏంటో అర్థం అవ్వడం స్టార్ట్ అవుద్ది. చిన్న పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడిని ఎత్తుకోగానే వాడు ఉదాహరణకి టాయిలెట్ పోసాడు అనుకోండి, మీరు వెంటనే పిల్లవాడి మీద కోప్పడతారా, పిల్లవాడిని అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటాం. చిన్న పిల్లవాడు ఇలాగే చేస్తాడు. విశ్వం అంటే ఏంటో అర్థం అవుతుంది. ప్రతి దాంట్లో ఉన్నది అమ్మవారే కదా అని మీకు ఎవరి మీద కోపం రాదు. వచ్చినా అది తాత్కాలికం అవుతుంది, లేదా వాళ్ళు బాగుపడడానికి కోపం అవుతుంది. అది ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంది, పిల్లవాడు చదవటం లేదు. ఆ కోపం ఎలాంటి కోపం, చదువురా అని చెప్పేది, వాడు బాగుపడేటువంటి కోపం. అంతేగాని వాడి మీద ఉండే కక్ష పూరితమైన కోపం ఉండదు. అలా మీకు ఏదైనా సరే కోపం వచ్చినా, ఒకరి మీద చిరాకు పడ్డా, అది అవతల వాళ్ళు బాగుపడేటువంటి కోపంగా మారుతుంది. కోపాలు తాపాలు పోతాయని నేను చెప్పట్లేదు, కానీ ఒక వాళ్ళు బాగుపడితే, అవతల వాళ్ళు బాగుపడితే ఆనందం పెరుగుతుంది. విశ్వం మొత్తం ఎవరో కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ అమ్మవారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడమే లలితా సహస్రనామాలు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఒక వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదు, మనస్విని అనేటువంటి నామం ఉంటుంది అందులో. అంటే మనస్సు కూడా నీవే తల్లి. ఇప్పుడు ఆ మనస్సుని అమ్మవారిగా భావిస్తున్నాడు అనుకోండి, ఓం మనస్విని నమః, ఓం మనస్విని. ఆ మనస్సు ఎవరు కదా అమ్మవారు. ఆ మనసులోకి అలా అప్పుడు ఏం చేస్తాడు, ఎలాంటివి చేరుస్తాడు మనసులోకి, అద్భుతమైనటువంటి విషయాలు మాత్రం మనసులోకి వస్తాయి, పిచ్చి పిచ్చివన్నీ తీసుకురాడు. ఎందుకంటే ఇది అమ్మవారు. ఈ మనసులోకి ఎలాంటివి కావాలి, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, పూజ గది ఉంది, పూజ గది అని అన్నప్పుడు మీరు అక్కడికి ఏం చేస్తారు, అన్ని పుష్పాలో లేకపోతే ఇంకోటి గంధమో కుంకుమ ఇలాంటివి పెడతారు. కానీ అక్కడ తీసుకొచ్చి దిక్కుమాలం అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టరు. ఎందుకు పెట్టరు? అది పూజ గది అని మీకు ఒక ఆలోచన వచ్చింది. అలాగే ఈ మనసు ఎవరు, అమ్మవారు. ఇప్పుడు ఈ వాక్ ఎవరు, అమ్మవారిని తెలిసిందనుకోండి, లలిత సహస్రనామాల్లో ఉంటుంది. వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని అని. అంటే వాక్కుకి వాక్ సంబంధించినంత కూడా అమ్మవారిని దాని యొక్క ఇది. ఇప్పుడు ఈ వాక్కు అమ్మవారు అన్నప్పుడు మీరు ఈ వాక్కుని ఎలా వాడతారు, ఆచితూచి వాడాలి. అమ్మవారు కదా. అవును. అంటే లలితా సహస్రనామాల్లో ఇది శక్తి కానటువంటిది ఏది ఉంది, జడ పదార్థమైనటువంటిది కూడా అమ్మవారి, జడ రూపంలో ఉన్నది అమ్మవారే, చలించేటువంటి రూపంలో ఉన్నటువంటిది అమ్మవారే అనేటువంటి స్పృహ ఎప్పుడైతే కలుగుతుందో, ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఉన్నామండి, ఇలా కూర్చున్నాం, ఎవరో మనల్ని పలకరించాలి, పలానా ప్లేస్లో ఇలా తడితేనే మనం పలకాలని రూల్ లేదు. ఎక్కడొచ్చి ఇలా అన్నా సరే ఏంటంటే నేను పలుకుతాం. అలాగే లలితా సహస్రనామాలు 1000 నామాలు కూడా విశ్వం గురించి పూర్తిగా చెప్పినటువంటి అంశం. ఆ విశ్వం గురించి పూర్తిగా చెప్పిన అంశంలో ఏది దేనికి సంబంధమో తెలుసుకొని దానికి సంబంధించిన మంత్రం చేసుకుంటూ ఉంటాడు. అంటే ఉదాహరణకి ఎక్కువగా ఇబ్బంది పడేది ఏమిటి, ఉద్యోగం కోసం అనుకుందాం కాసేపు. ఉద్యోగాన్ని నడిపేది అంతా అమ్మవారు. దానికి లింక్ ఎక్కడుంది, మనకి ఆస్ట్రాలజికల్ లింక్ కానీ మనకి నామాల్లో ఉండే లింక్ ఏమిటి అంటే, ఆస్ట్రాలజికల్గా దశమ స్థానాన్ని మనం ఉద్యోగ స్థానంగా చెప్తాం. దశమ స్థానం 10th హౌస్ అంటారు ఆస్ట్రాలజీలో. ఆ 10th హౌస్ మానవ శరీరం కావచ్చు, విగ్రహం, ఆ దేవతా విగ్రహానికి కావచ్చు, మోకాళ్ళు దశమ స్థానంగా చెప్తారు.
ఇందులో లలితాసహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. కొన్నిట్లో ముకుటాకారాన్ని కూడా ఉంది. ముకుటాకార రెండిట్లో ఏదైనా మనం జపించవచ్చు. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అంటే అమ్మవారి మకుటములు ఈ మోకాలు ఎలా ఉన్నాయట, కిరీటములు పెట్టినట్టుగా ఉన్నాయట, మకుటములా ఉన్నాయట అని అర్థం. ఇప్పుడు అమ్మవారి మోకాళ్ళకు సంబంధించినటువంటి దాన్ని మీరు ధ్యానించినట్లయితే మీ 10th హౌస్, మీ కర్మస్థానం బాగుపడుతుంది. మీ 10th హౌస్ అంటే ప్రొఫెషన్ స్థానం ఎప్పుడైతే బాగుపడిందో ఆటోమేటిక్గా మీకు ఉద్యోగ సంబంధించినటువంటివి తగ్గుతాయి. అయితే ఇది మొదట్లో మనిషి కామ్యం కోసమే చేస్తూ ఉంటాడు, కానీ తర్వాత తాదాక్ష్యం చెంది దేవి భాగవతంలో అమ్మవారు చెప్తుంది రకరకాల భక్తులు ఉంటాయి, మనుషుల్లో రకరకాల భక్తి మార్గాలు ఉంటాయి, అందులో సాత్వికమైనటువంటి భక్తి చాలా గొప్పదని చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమో మనిషి కోరిక కోసం చేస్తూ ఉంటాడు, ఇంకొన్నిసార్లు ఇంకోలేదో అయిపోవాలనేటువంటి భావంతో కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, కొంతమంది పూజలు అవతల వాడు ఏదో అవ్వాలనేటువంటి, కానీ సాత్విక భక్తి నిర్గుణ భక్తి అని ఉంటుంది. అంటే ఇంకా ఆ భక్తిలో ఎలా అంటే ఎంతసేపు ఒక తల్లి పిల్లవాడికి ఎలా అయితే చేస్తుందో ఎంతో ప్రేమతో ఆ రకంగా భక్తుడు పూజిస్తూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు ఏమైపోతాడంటే ఇతను ఆనందం కోసం చేసేస్తూ ఉంటాడు పూజ, ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు. అలా మీరు ఎటువంటి నామాన్నైనా, ఇప్పుడు ధనం లేదు, ధనానికి ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నామం చదవడం వల్ల వచ్చేటువంటి ఫలితం కంటే కూడా అసలు అమ్మవారంటే ఎవరో ముందుగా తెలుసుకోండి. భావన ముఖ్యము అంట. భావన అంటే చాలా మందికి అర్థం కాదు. ఏమిటండి భావన, ఏమిటి భావన? ఇప్పుడు మిమ్మల్ని అడిగారు భావన అంటే ఏమిటి, భావన అని వింటుంటారు కానీ దానికి కంప్లీట్ ఐడియా అనేటువంటిది ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీకు అర్థం అవ్వడానికి అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, తల్లి అని ఒక భావన ఉందా లేదా మీకు? ఉంది. నా తల్లి. తండ్రి ఉన్నాడు, మా తండ్రి. చెల్లో అక్కో ఉంటారు మీకు, మా అక్క మా చెల్లి. లేకపోతే ఇంకోరెవరో ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ అని ఒక భావన ఉంది చూసారా? ఒక రిలేషన్కి ఒక భావన ఎలా ఉందో, నా అమ్మవారు, మా ఈశ్వరుడు, నా శివుడు, నా నారాయణుడు అంటే భగవంతుడితో మీరు ఆ భావన కనెక్ట్ చేసుకోవాలి. అది లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ భక్తి ఉండదు, భయం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇందాక ఒక వీడియోలో చెప్పాను, ఏం పర్లేదు బెల్లం ముక్క పెట్టినా పర్లేదు అంటే నువ్వు పిల్లవాడికి అలాగే ఆలోచిస్తావా? బెల్లం ముక్క పెట్టినా పర్లేదని. లేదు లేదు లేదు, అరే లంచ్ టైంలో బెల్లం ముక్క ఏంటి, అన్నం పెట్టాలి, కూరలు పెట్టాలి అని అనుకుంటావు అనుకో. నా స్వామి అనుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్ అలా చేస్తావు. నువ్వు నా అనే రిలేషన్ మీద ఒక ఫీల్ మీద ఆధారపడి ఉంటుంది. భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా స్వామి, నా అమ్మవారు, నా అమ్మవారికి వాళ్ళు ఏం చేయాలి. భక్తుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడూ భగవద్ దాంట్లోనే ఉంటూ అప్పుడప్పుడు లౌకికమైనటువంటి దాంట్లో వచ్చి వెళ్తూ ఉంటాడు. పనిచేస్తున్నాడు అనుకోండి, భగవంతుడి కోసమే పనిచేస్తున్నట్టుగా చేస్తూ ఉంటాడు. జాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఒక వంట వండుతున్నాడు, భగవంతుడి కోసం వండుతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. లేకపోతే ఒక ఏ పని చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, గంగాదేవిని చూస్తాడు స్నానంలో, లేకపోతే ఒక పూజ చేస్తున్నాడు, అక్కడ మొత్తం విగ్రహాలు కనబడవు, భగవంతుడే కనిపిస్తుంటాడు. అంటే ఈ లలితాసహస్రనామాలు చదివితే నిజంగానే ఆ ఎనర్జీతో వేదముతో సమానం చెప్తూ ఉంటారు లలితాసహస్రనామాలను. వేదముతో ఎందుకు సమానం అంటూ ఉంటారంటే వసిన్యాది వాగ్దేవతలు ఆ యొక్క నిండు సభలో 8 మంది వసిన్యాది వాగ్దేవతలు బయటకు వచ్చారట. అమ్మవారిలోంచి వచ్చి అమ్మవారి గురించి కీర్తించడం జరిగింది. అమ్మవారు అంటే ఏంటో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అక్కడ అమ్మవారు అంటే ఇది అని చెప్పడం జరిగింది. ఆ ఇది అంటే ఏంటో తెలుసుకోగలగాలి. అందులో ఒక్కొక్క నామం, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ నామంలో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మాధ్యక్ష అనే పదం ఫస్ట్ పడింది అంటే నువ్వు ధర్మంగా ఉండడం కూడా అమ్మవారే. ధనాధ్యక్ష ధనానికి అధ్యక్షురాలు, ధన ధాన్య వివర్ధిని ధనాన్ని ధాన్యాన్ని ఇచ్చేది అమ్మవారు. అంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వేదో కష్టపడుతున్నావు నీకు వచ్చేస్తుంది అనుకుంటే తప్ప, ఏం ప్రపంచంలో ఎవడు కష్టపడలేదా? మరి అందరూ కష్టపడుతున్నారు, అందరికీ ఈక్వల్గా ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచించండి. నీకంటే బాగా మెరిట్ ఉన్న పర్సన్ కూడా చాలా తక్కువ సంపాదిస్తున్నాడు, నీకంటే ఇంకా తక్కువ దీంట్లో ఉన్నవాడు కూడా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన పుణ్యకర్మ, వాళ్ళు పెట్టినటువంటి శ్రద్ధ, ఇవన్నీ ఎలా ఉంటాయి. ఒక్కొక్క నామానికి ఇప్పుడు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇవాళ రేపు ఓం అపర్ణాయే నమః అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ ఏంటంటే ఇంక మీరు ఎక్కడా కూడా శంక కానీ భయం కానీ ఇది చేస్తున్నాం కానీ అవుతుందా లేదా అనేటువంటి భావన అక్కర్లేదని చెప్తాను. అంటే ఆ ఆలోచన అక్కర్లేదు. నెగటివ్ ఆలోచన ఎప్పుడైతే ఉందో అయిపోయింది, ఇంకా అవ్వదు. ఎందుకమ్మా చిన్నపిల్లవాడు ఉన్నాడు, మీరు వాడికి చెప్పారు నాన్న నువ్వు ఈసారి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని, కానీ ఎవరు వచ్చినా అసలు వాడి ముందే ఏమో చెప్తున్నాం కానీ వాడేం పెద్దగా చదవట్లేదండి, వాడికి తెచ్చుకున్న వేస్ట్ అనే ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది.
అదేవిధంగా అమ్మవారి విషయంలో కూడా ఓ పక్క చేస్తూ ఉంటాం, ఏమవుతుందో, వస్తుందో రాదో అని మీ మైండ్లో తిరుగుతుందంటే అమ్మవారికి తెలియదా? అన్నీ చూస్తూ ఉంటుంది, చిన్న చిన్న చీమలను చూసినట్టు చూస్తూ ఉంటుంది, అందరినీ అన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి అప్పులు ఉన్నప్పుడు ఏదైనా సరే ఒకటే, అమ్మ నాకు ఇక్కడ ఏంటంటే ఈ మంత్రం చేసేటప్పుడు కూడా, ఈ నామం చేసేటప్పుడు కూడా ఏదో ఫలాపేక్ష రహితంగా ఇమ్మని చెప్తాడు శాస్త్రం మనకి, భగవద్గీతలో కూడా. ఇక్కడ ఏంటంటే అమ్మ నిన్నే నమ్ముకున్నాను, నువ్వున్నావు అనే నమ్మకంతో నేను అడుగు వేస్తున్నాను అనుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ పోవాలి. ఓకే, మన ప్రయత్నమే అమ్మవారు, మన ప్రయత్నానికి ఉండేటువంటి శక్తి కూడా అమ్మవారు అనేటువంటి భావనలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా లలితా సహస్రనామాల్లో నేను 1000 నామాలకి 1000 అర్థాలు, 1000 దానికి కలిగేటువంటి ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నాము, అన్నిటికంటే బెస్ట్ మంత్ర శ్రీమాత్రే నమః. ఓ సింపుల్గా, సింపుల్. ఓకే గురుగారు. సో నిజంగా అంటే అనుకుంటాం కానీ శ్రీమాత్రే నమః అని అందరూ అనేది చాలా సులువైన పదమే, కానీ ఈ పరిస్థితుల్లో చదవాలి అనేది నిజంగా తెలియదు కావచ్చు. సో అన్నీ చెప్పడం కాదు, ఎగ్జామ్లో రాయటం ఇంపార్టెంట్ అన్నట్టుగా ఉంటుంది. అయితే గురుగారు మరి ఈ శ్రీమాత్రే నమః అనే పదాన్ని అంటే ఎన్నిసార్లు జపిస్తే అది మంచిది? మహామంత్రం అమ్మ. మీరు నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు మీరు ఫస్ట్ ఎన్నిసార్లు అని అడిగారంటే ఎప్పుడు ఆపేయాలని అర్థం. ఆహా, ఓకే. అసలు మీరు ఎంత సంపాదించవచ్చండి, ఇంత సంపాదించి ఆపేయమంటారని ఎవరు అడగడు. అసలు అడిగారు. ఇంత శాలరీ దగ్గర నన్ను ఆగిపోమంటారా ప్రతి నెల అని ఎవరు అడగరు. ఇంత వ్యాపారం చేసి ఆగిపోమంటారా ఏమని అడగరు. ఎందుకు? ఎంత వస్తే అంత అనుకుంటాం. అట్లాగే మీరు ఎంత చేయగలుగుతారు అంత చేయండి. సో ఇంత అనేది ఏం లేదు. ఓకే గురుగారు. సో నిజంగా దుర్భర పరిస్థితులు ఏర్పడినప్పుడు మామూలుగానే మన లలిత సహస్రనామం ప్రతిదానికి సమస్యలు తీరిపోతాయి చదివితే అని అనుకుంటాము. ఎస్పెషల్ గా సమస్య ఉంది సమస్య అనుకున్నప్పుడు తీరుతుంది, కానీ లలిత అమ్మవారు అంటే ఎవరో తెలుసుకొని చదవండి అంటున్నాను. అర్థం చేసుకుంటూ మీనింగ్ తెలుసుకొని చదివితే ఇంకా మంచిది అంటారు. అంటే అమ్మని అమ్మగా చూస్తూ అమ్మని అర్థం చేసుకోవడం వేరు, అమ్మని ఒక పని మనిషిగా చూస్తూ అర్థం చేసుకోవడం వేరు, మనీ మిషన్ గా చూస్తూ అర్థం చేసుకోవడం వేరు అంటారు. సో మనం చూసే చూపులో కూడా అమ్మగా చూడాలి. అంటే అమ్మ ఏదో ఇంట్లో పనిచేసే మనిషిగా చూస్తే ఎలా ఉంటుంది? సొంత అమ్మని మనం చేసే మిస్టేక్ అంతా అది. సో వీక్షకులకు అర్థమయ్యే విధంగా సో లలిత అమ్మవారి గురించి, లలిత సహస్రనామం గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.